ఈరోజు మన రాష్ట్రంలో కొత్తగా మరో 4 సీపోర్ట్లు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మన ప్రభుత్వ హయాంలోనే ఈరోజు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోట్స్ కూడా ఈరోజు వేగంగా ఈరోజు పరుగులెత్తా ఉన్నాయి. ఎప్పుడు జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా ఈరోజు నిర్మాణంలో వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు జరగని విధంగా ఉద్యోగాల కల్పనలో మీ బిడ్డ అడుగులు వేస్తా ఉన్నాడు. ఎంతటి వేగంగానంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే వరుసగా ప్రతి సంవత్సరం నెంబర్ 1 గా ఈరోజు ఉంది అనంటే ఏ స్థాయిలో ఉందో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇక రెండో విషయానికి వద్దాం. వారు ప్రచారం చేసే ఇంకో బోగస్ రిపోర్ట్ చూద్దామా? రైతంటే బాబుకు ప్రేమట. నమ్ముతారా? 2 చేతులు పైకెత్తాలబ్బా. ఇలా రైతంటే బాబుకు ప్రేమట. ఇప్పుడు గతంలో ఏమీ చెయ్యని బాబు రైతుకు ఎక్కువ మేలు చేస్తాడట. ఇది వాళ్ళు ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొత్తగా చెప్తా ఉన్న మాటలు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. నేను అడుగుతా ఉన్నాను, మీ అందరి సమక్షంలో వాళ్ళని అడుగుతా ఉన్నాను, రైతుకు, అయ్యా చంద్రబాబు, రైతుకు నువ్వు ఏం చేశావు అని అడుగుతా ఉన్నాను ఇదే సభాముఖంగా. రైతుకు ఏం చేశాడో చెప్పటము ఆయన వల్ల కాదు, కానీ నేనే చెబుతా ఆయన ఎంత ద్రోహం చేశాడు. చెప్పాలా? ఇదే చంద్రబాబు వ్యవసాయం దండగా అన్న ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉన్నాడు అనంటే అది ఈ చంద్రబాబే. రైతుకు కరెంటు ఉచితంగా ఇస్తే ఆ తీగలపై బట్టలారేసుకోవాలి అన్నాడు కూడా ఈ చంద్రబాబే. ఈ రైతుల మీద ప్రేమ లేని ఈ వ్యక్తే ఏకంగా రైతులను విచారించేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు నెలకొల్పిన వ్యక్తి, ఏకంగా రైతులను విచారణ చేసేందుకు ప్రత్యేక కోర్టులు నెలకొల్పిన వ్యక్తి. ఎవరైనా కూడా ఈ భారతదేశ చరిత్రలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నాడు అనంటే అది కేవలం ఈ ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే. ఇది చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ఉన్న ప్రేమ. సరే ఇదంతా గతం.